హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ చాప్టర్ సంబంధించి ఆల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ని చూద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ చూసే ముందు ఒక రిక్వెస్ట్ ఏమి అంటే, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్లో సొల్యూషన్స్కి సంబంధించి డౌట్స్ ఉన్నా ఆర్ మీకు అర్థం కాకుండా కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ఆన్సర్. నౌ లెట్స్ కమ్. Question number 1. Rajesh regularly files his return of income electronically. Upload his return income assessment year 21-22 31st డిసెంబర్కి ఫైల్ చేస్తున్నారు. డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేసినారు కాబట్టి అండ్ కొంత నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అతను 31st డిసెంబర్కి ఫైల్ చేయలేదు అండ్ 1st జనవరికి ఫైల్ చేసినారు. సో హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. ద రిటర్న్ కంటైన్డ్ ఏ క్లైమ్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ 51 lakhs. సో అందులో ఏముంది, 51 lakhs బిజినెస్ లాస్ ఉంది. ద సర్కమ్స్టాన్సెస్ వాస్ రికార్డెడ్ ఇన్ అన్ ఈమెయిల్ అడ్రస్ టు ద కంపిటెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆన్ 1st January 2023. సో చూసినారా, January 1st న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోకుండా మెయిల్స్ రాసుకుంటా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటా ఇవన్నీ మనకే ఉంటాయి బ్రో. నెక్స్ట్, రాజేష్ మేడ్ ఏ రిక్వెస్ట్ టు ద సిబిడిటీ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ డిలే ఇన్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. డిస్కస్ వెదర్ ద సిబిడిటీ హ్యాస్ పవర్ టు కంటైన్ ద డిలే ఇన్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండ్ permit carry forward of loss in the given circumstances. Would your answer change if the return contained a claim for carry forward business loss 48 lakhs? సో ఇక్కడ ఏం చెప్పినారు, 40 lakhs. ఇక్కడ 51 lakhs ఉంటే ఎట్టుంటుంది, ఇక్కడ 48 lakhs ఉంటే ఎట్టుంటుంది, అంటే గ్రేటర్ దెన్ 50 lakhs ఉంటే ఎట్టుంటుంది, లెస్ దెన్ 50 lakhs ఉంటే ఎట్టుంటుంది అనేది వాళ్ళ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళకి పవర్ ఉందా లేదా అని చెప్పడానికి సెక్షన్ 1192B ఏం చెప్తారంటే, ఎంపవర్ ద సిబిడిటీ టు ఆథరైజ్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ టు అడ్మిట్ అన్ అప్లికేషన్ ఆర్ క్లైమ్ ఫర్ ఎనీ ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్, రీఫండ్ ఆర్ ఎనీ అదర్ రిలీఫ్ అండర్ ద యాక్ట్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ స్పెసిఫైడ్ అండర్ ద యాక్ట్ టు అవాయిడ్ జెన్యూన్ హార్డ్షిప్ ఇన్ ఎనీ కేస్ ఆర్ క్లాస్ ఆఫ్ కేసెస్. సో ఏం చెప్తారంటే, ఈ సెక్షన్ ప్రకారం 1192B ప్రకారం సిబిడిటీకి ఒక పవర్ ఉంది. ఆర్ ఏమైనా క్లైమ్స్ని అడ్మిట్ చేయడానికి కానీ, ఏమైనా డిడక్షన్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, ఏమైనా ఎగ్జామ్షన్స్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, ఏమైనా రిలీఫ్స్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, ఎవరైనా ఆఫ్టర్ ఫైలింగ్ చేసినా కూడా వాళ్ళకి పవర్ ఉంది. ఎందుకోసం అంటే, ఎవరైతే జెన్యూన్ హార్డ్షిప్, ఎవరైతే కష్టజీవి ఉన్నాడో ఆ కష్టజీవికి వాని కష్ట ఫలితం చూపించడం కోసం వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చే పవర్ సిబిడిటీకి ఉంది. ద క్లైమ్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్ in case of late filing of return is relatable to claim arising under the category of any other relief available under the act. So therefore the CBDT has power to condemn delay in filing of such return due to జెన్యూన్ రీజన్. ఏమైనా జెన్యూన్ రీజన్తో కానీ రిటర్న్స్ ఫైలింగ్ లేట్ అయితే అప్పుడు సిబిడిటీకి పవర్ ఉంది. ఏది, రిటర్న్కి సంబంధించిన లాసెస్ ఏమైనా ఉన్నా ఆర్ రిలీఫ్స్ ఏమైనా ఉన్నా ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్, ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ ఆర్ సిమిలర్ టు ద కేస్ ఆఫ్ లోధి ప్రాపర్టీ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ అండర్ సెక్రటరీస్. లోధి ప్రాపర్టీ కంపెనీ లిమిటెడ్లో కూడా ఇదే జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అక్కడ ఏం చెప్పినారంటే, ఢిల్లీ హైకోర్టులో బోర్డ్ హ్యాస్ పవర్ టు కండెన్ ద డిలే ఇన్ కేస్ ఆఫ్ రిటర్న్ విచ్ వాస్ ఫైల్డ్ లేట్ అండ్ వేర్ claim for carry forward loss was made. The delay was only 1 day and the assessee had shown justified reason for the delay of 1 day in the filing of return of income. If the delay is not contained, it would cause genuine hardship to the assessee. సో అతను జెన్యూన్గా హార్డ్షిప్గా ట్రై చేసి కూడా వేస్ట్ అయిపోతుంది ఒకవేళ అతనికి క్లైమ్ ప్రొవైడ్ చేయకుంటే. దేర్ఫోర్ కోర్ట్ హెల్డ్ దట్ డిలే ఆఫ్ 1 day ఇన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ హ్యాస్ బీన్ కండెన్. సో ఆ కేసులో కోర్టు వాళ్ళకి అసెసీ ఫేవర్కి ప్రొవైడ్ చేసింది. నౌ సిబిడిటీ సర్క్యులర్ 9/2015 dated 9/6/2015 expressly clarified that the power of authorizing to be approached for this purpose. సో దీనికోసం ఏం చెప్పిందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ని ప్రొవైడ్ చేసింది. అంటే ఏమన్నా లాసెస్ ఉంటే అథారిటీ వాళ్ళకి ఇంతవరకు రిలీఫ్ని ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉందని. అందులో ఏం చెప్తారంటే, వేరియే లాస్ ఈజ్ అప్ టు 10 lakhs. సో అప్ టు 10 lakhs ఉంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ సిఐటి ఆర్ సిఐటి వాళ్ళు తీసుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీ ఆథరైజేషన్ చేయొచ్చు. అంటే అప్ టు 10 lakhs వరకు వీళ్ళు పవర్ ఉంది. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే వాళ్ళు రిలీఫ్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్, వేర్ ద లాస్ ఈజ్ అబౌట్ 10 lakhs బట్ అప్ టు 50 lakhs ఉంటే ప్రిన్సిపల్ సిసిఐటి ఆర్ సిసిఐటికి పవర్ ఉంది. వేర్ ద లాస్ ఈజ్ అబౌవ్ 50 lakhs ఉంటే ద సిబిడిటీకి పవర్ ఉంది. సో మన కేసులో 2 కేసెస్ రన్ చేసినారు. ఒకటి 50 lakhs బిలో చేసినారు, ఒకటి 50 lakhs అబోవ్ చేసినారు, ఒకటి 48 lakhs చేసినారు అండ్ ఇంకోటి 52 lakhs ఏమో చేసినారు. సో 48 lakhs అన్నప్పుడు ఈ కేసుకి వస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ సిఐటి ఆర్ సిసిఐటికి వస్తారు. సిసిఐటికి ఆర్
సిసిఐటీకి వస్తారు. అండ్ ఒకవేళ అది 50 lakhs అబోవ్ వస్తే సిబిడిటీకి పవర్ ఉంది. నెక్స్ట్ అప్లయింగ్ ద రేషనాలిటీ ఆఫ్ ద అబోవ్ కోర్ట్ రూలింగ్ అండ్ ద క్లారిఫికేషన్ గివెన్ ఇన్ సిబిడిటీ సర్క్యులర్ టు ద కేస్ ఆన్ ద హ్యాండ్ ద సిబిడిటీ హ్యాస్ పవర్ టు కండెమ్ ద డిలే ఇన్ ద ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో సిబిడిటీకి పవర్ ఉంది. మిస్టర్ రాజేష్ అండ్ పర్మిట్ క్యారీ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ 51 lakhs విత్ డిలే ఆఫ్ 1 hour was due to genuine and justifiable reason, that is network problem, while he filing the return. So CBDTకి పవర్ ఉంది. Based on the circular mentioned above, if the claim for carry forward of business loss is 48 lakhs, then the principal chief commissioner of income tax or chief commissioner of income tax has power to condemn the delay. So 50 lakhs లోపల ఉన్నప్పుడు ప్రిన్సిపల్ కమిషనర్కి పవర్ ఉంది. 50 lakhs అబోవ్ ఉన్నప్పుడు సిబిడిటీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్కి పవర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 2? ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద స్టేట్మెంట్. ద జ్యూరిడిక్షన్ ఆఫ్ అన్ అసెసింగ్ ఆఫీసర్ కెనాట్ బి అబ్జెక్టెడ్ బై ద అసెస్సీ. సో జ్యూరిడిక్షన్ అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఈ అసెస్సీని ఆబ్జెక్ట్ చేయడానికి లేదంట. సో మనకి సెక్షన్ according to section 124(3), assessee can raise question has the jurisdiction of assessing officer within the prescribed limits. సో ఆ జ్యూరిడిక్షన్ ఆఫీసర్కి క్వశ్చనింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అసెస్సీ ఎవరైతే ఉంటారో ఆ అసెస్సీ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైమ్ లిమిట్ హ్యాస్ అండ్ వేర్ రిటర్న్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 139(1). 139(1) మీన్స్ నార్మల్ రిటర్న్ ఫైల్ చేసేది. దెన్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 142(1), దట్ ఈస్ ఇంటిమేషన్కి సంబంధించి. సెక్షన్ 143(2) ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో మీకు నోటీసెస్ ఇంటిమేషన్స్ ఏమైనా ఇస్తే ఇంటిమేషన్స్ ఇచ్చిన 1 month లోపల కానీ ఆర్ ఫైలింగ్ కంప్లీషన్ అసెస్మెంట్స్ కంప్లీట్ అయ్యే లోపల కానీ మీరు ఏమన్నా క్వశ్చన్స్ రైజ్ చేయాలనుకుంటే రైజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు రిటర్న్ని ఫైల్ చేయకుంటే దెన్ విత్ ఇన్ ద ఎక్స్పైరీ ఆఫ్ టైమ్ అలౌడ్ బై ద నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఆర్ సెక్షన్ 148 ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ ఆర్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్ ఇన్ షోకాస్ నోటీస్ ఇష్యూడ్ సీకింగ్ హ్యాస్ టు వై బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. అంటే మీరు రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వాళ్ళే అసెసింగ్ ఆఫీసర్స్ వాళ్ళే ఒక బెస్ట్ జడ్జిమెంట్ని పాస్ చేయడానికి మేము ఎందుకు బెస్ట్ జడ్జిమెంట్ పాస్ చేయకూడదు అని ఒక షోకాస్ నోటీస్ ఇష్యూ చేయక ముందుకే మీరు రైజ్ చేయాలి. ఆర్ వేర్ సచ్ హీజ్ ఇనిషియేటెడ్ under section 132 or books of account or other documents or any property any assets requisite under section 132A within 1 month from the date on which the service served with a notice under section 153A or 153C2 or before completion of assessment whichever is earlier తీసుకోవాలి. నెక్స్ట్ where the assessee calls in question the jurisdiction of assessing officer and assessing officer is not satisfied. ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ కానీ ఆ జ్యుడిషియల్ అసెసింగ్ ఆఫీసర్ కానీ సాటిస్ఫై కాకుంటే విత్ సచ్ క్లైమ్ ఈ కెన్ రిఫర్ ద మ్యాటర్. అసెస్సీ తీసుకున్న క్లైమ్స్ వీళ్ళు సాటిస్ఫై కాకుంటే ఆ మ్యాటర్ని ప్రిన్సిపల్ డీజీఐటీకి ఆర్ డీజీకి ఆర్ పీసీసీకి ఆర్ సీసీకి, దట్ ఈస్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్కి కానీ ఆ డైరెక్టర్ జనరల్ కానీ ప్రిన్సిపల్ కమిషనర్ చీఫ్ కమిషనర్కి కానీ ఆ చీఫ్ కమిషనర్కి కానీ ప్రిన్సిపల్ కమిషనర్కి కానీ పంపిస్తారు. వాళ్ళకి పంపించినప్పుడు దేర్ వ్యూ ఇన్ ద వ్యూ అబౌవ్ ప్రొవిజన్ ద స్టేట్మెంట్ దట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ కెనాట్ బి అబ్జెక్టెడ్ బై ద అసెస్సీ ఈజ్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇది MTP May 2020లో MTPకి వచ్చిన క్వశ్చన్. ద DGIT దట్ ఈస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్టర్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ that Mr. Mogombo is in possession of unaccounted cash of 50 lakhs issued order by invoking power vested in him as per section 153(1)(a for its seizure. సో అతనికి అన్అకౌంటెడ్ మనీ ఉందని అతనికి తెలిసిందే, అతని పొజిషన్లో పెట్టుకున్నారు. ఇన్ ఆర్డర్ ఫర్ సీజ్ ఆఫ్ క్యాష్ ఇష్యూడ్ బై ద DGIT కరెక్ట్. సో అతను సీజ్ చేయొచ్చా సీజ్ చేయకూడదా? ఇఫ్ నాట్ ద DGIT హ్యావ్ ఎనీ అదర్ పవర్ టు సీజ్ సచ్ క్యాష్. సో 131(1)(a ప్రకారం అతను సీజ్ చేయడానికి పవర్ ఉందా పవర్ లేదా? పవర్ లేకపోతే ఏదైనా వేరే సెక్షన్ నుంచి పవర్ వస్తుందా అనేది వీళ్ళ క్వశ్చన్. ఫస్ట్ ద పవర్ అండర్ సెక్షన్ 131(1)(a)లో ఏం చెప్తారంటే 131(1)(a) డీల్ విత్ పవర్ ఆఫ్ డిస్కవర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. సో 131 ఏం డీల్ చేస్తుంది? మీరు ఏమైనా ఏమైనా డిస్కవర్ చేయాలనుకున్నా ఏమైనా ప్రొడక్షన్ తీసుకోవాలన్నా ఏమైనా ఎవిడెన్స్కి సంబంధించి వాటికి సంబంధించి పవర్ ఉంది అంటే మీరు ఇన్ఫర్మేషన్ చూడడానికి కానీ ఆర్ ఇన్ఫర్మేషన్ని
తీసుకోవడానికని. బట్ దే డు నాట్ హ్యావ్ కన్ఫర్డ్ పవర్ టు సీజ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఎనీ అసెట్. యాజ్ పర్ సెక్షన్ 131(1)(a) కింద నీకు ఎటువంటి పవర్ లేవు. ద డైరెక్టర్ జనరల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ అన్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ రిలేటింగ్ టు ఎనీ ఇన్కమ్ concealed or likely to be concealed by any person or class of person within his jurisdiction shall be competent to exercise powers under section 131(1). సో 131(1)(a)లో మనకి జస్ట్ చూడడానికి పవర్ ఉంటే డైరెక్టర్ జనరల్ ఏం చేస్తారంటే ఎవరైనా పర్సన్స్ కానీ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కానీ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఎవరైనా ఇన్కమ్ కన్సీల్ అయినా ఆర్ కన్సీల్ ఎవరైనా పర్సన్ కన్సీల్ అయినా ఎవరైనా క్లాస్ ఆఫ్ పర్సన్ కన్సీల్ అయినా, ఇప్పుడు క్లాస్ ఆఫ్ పర్సన్ అంటే ఎవరు, ఒక CA CMA అట్లా ఒక క్లాస్ ఆఫ్ పర్సన్స్ కానీ అట్లా అనమాట. విత్ ఇన్ జ్యుడిషన్లో వాళ్ళకి 131(1) ప్రకారం కన్ఫెన్స్, డిస్కవర్ అండ్ ఇన్స్పెక్షన్, ఎన్ఫోర్సింగ్ అటెండెన్స్, కంపెలింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్, ఇష్యూయింగ్ కమిషన్స్తో డిస్కవర్ చేయొచ్చు, ఇన్స్పెక్షన్ చేయొచ్చు, ఎవరినైనా అటెండెన్స్కి పిలుచుకోవచ్చు పర్సన్స్ని, అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మొత్తం తీసుకోవచ్చు, అండ్ కమిషన్ ఇష్యూ చేయొచ్చు. ద పవర్ ఆఫ్ సీజర్ ఆఫ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఈజ్ నాట్ వన్ పవర్ కన్ఫర్డ్ DGT అండర్ సెక్షన్ 131(1)(a). 131(1)(a)లో ఆ పవర్ లేదు. ఏది, బుక్స్ని అన్అకౌంటెడ్ క్యాష్ని సీజ్ చేసే పవర్. బట్ హౌఎవర్ సెక్షన్ 131(1)(a)లో లేదు. బట్ 132(1)లో ద డైరెక్టర్ జనరల్ హ్యాస్ పవర్ టు ఆథరైజ్డ్ ఎనీ అడిషనల్ డైరెక్టర్ ఆర్ అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ డైరెక్టర్ ఆర్ జాయింట్ కమిషనర్. ఏం చేయొచ్చు అంటే ఎవరైతే పవర్ ఇస్తారో అంటే అడిషనల్ డైరెక్టర్ కానీ, అడిషనల్ కమిషనర్ కానీ, జాయింట్ డైరెక్టర్ కానీ, జాయింట్ కమిషనర్ కానీ వీళ్ళ దగ్గర నుంచి పవర్ ఉంటే ఈ DGకి అప్పుడు ఏదైనా అన్అకౌంటెడ్ మనీ ఉంటే టు సీజ్ మనీ ఫౌండ్ రిజల్ట్ ఆఫ్ సర్చ్ అండర్ సెక్షన్ 132(1). 132(1)లో నువ్వు సర్చ్ చేసినావా, 132(1) కింద నువ్వు సర్చ్ చేసినప్పుడు ఏదైనా క్యాష్ దొరికిందా, ఆ క్యాష్ని సీజ్ చేసే పవర్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ యొక్క పవర్స్ని, అథరైజ్డ్ పవర్స్ని అడిషనల్ కమిషనర్ ఆర్ అడిషనల్ డైరెక్టర్ వాళ్ళు పవర్స్ ఇచ్చినప్పుడు. ఇఫ్ రీజన్ టు బిలీవ్ that any person he is in possession of any money which represents only or partly income which not been disclosed. ఒకవేళ వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదంటే కొంత కానీ ఆర్ ఫుల్ అమౌంట్ కానీ, అట్లాంటి కేసులో therefore the proper course open the director general is to exercise his powers under section 132(1) and authorize to officers concerned to enter premises where cash is kept Mr. Mogo and seize the unaccounted money. సో 132(1) కింద నీకు పవర్స్ వస్తాయి. ఎవరైతే నీకు ఆథరైజేషన్ చేస్తారో వాళ్ళు ఆథరైజేషన్కి 4% ఆథరైజేషన్ తీసుకొని ఉండాలి. ఎవరి దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకోవాలి, అడిషనల్ డైరెక్టర్ కానీ, అడిషనల్ కమిషనర్ కానీ, జాయింట్ డైరెక్టర్ కానీ, జాయింట్ కమిషనర్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకొని నువ్వు సీజ్ చేయొచ్చు ఎవరన్నా అకౌంటెడ్ క్యాష్ అమౌంట్ నీకు దొరుకుతాయి ఇన్ కేస్ ఆఫ్ సర్చ్ చేసేటప్పుడు. నెక్స్ట్, the premises of Ganesh were subjected to search under section 132 of the act. Okay, the 132 కింద search చేసిన and the search was authorized and warrant was signed by the joint commissioner. So joint commissioner already signed commissioner of income tax having jurisdiction over the assessee. Consequent to information in his position, the assessee challenged the validity of search on the ground of that the section 132(1) does not empower joint commissioner to authorize the search under the act. Decide correctness of contention raised by the assessee. So assessee ఏమంటున్నా అంటే జాయింట్ కమిషనర్కి అంత పవర్స్ లేవు అని చెప్తున్నారు. సో జాయింట్ కమిషనర్కి పవర్స్ లేవని మనకి ఎవరైనా చెప్పినా, ఇక్కడ మనం ఆథరైజేషన్ తీసుకుంటున్నది ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాము, ఆథరైజ్ పవర్ అడిషనల్ డైరెక్టర్, అడిషనల్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్, జాయింట్ కమిషనర్ వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకుంటామని చెప్పినాము. సో యాజ్ పర్ సెక్షన్ 132(1) ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ లిస్టెడ్ దేరిన్ ఆర్ ఎంపవర్డ్ టు ఆథరైజ్డ్ అదర్ దెన్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ టు కండక్ట్ సర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్స్. సర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్కి అదర్ దెన్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ చేయడానికి అథారిటీస్ పవర్ ఇష్యూడ్ ఆథరైజేషన్ ఎవరెవరికి ఉంది, 4 మెంబర్స్కి ఉంది. ఆ 4 మెంబర్స్లో ఎవరు వస్తారు, అడిషనల్ డైరెక్టర్ ఆర్ అడిషనల్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్, జాయింట్ కమిషనర్ ఆర్ ఎంపవర్డ్ బై ద CBDT టు డూ సో. సో CBDT however joint commissioner can issue warrant authorization only if he has been specifically empowered to do so by the CBDT. So CBDT power empowered చేసిన వీళ్ళకు ఉంది. So therefore only the if joint commissioner has not specifically empowered by the CBDT to do so, the contention of assessee was held good. If the joint commissioner has been duly empowered by the CBDT, then the contention of raised by the assessee would not be valid. So CBDT empower ఇచ్చిందంటే అతనికి పవర్ ఉన్నట్టనే, CBDT ఎంపవర్ ఇవ్వకుంటే అతనికి పవర్ లేకుండానే. సో CBDT ఎంపవర్ ఇచ్చిందా, ఎంపవర్ ఇవ్వలేదా మనకి తెలియదు. కాబట్టి ఎంపవర్ ఇచ్చింది అంటే అసెస్సీ రాంగ్, CBDT ఎంపవర్ ఇవ్వలేదు అంటే అసెస్సీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5.
examine whether the information regarding possession of unexplained assets and income received from the CBI, a government agency, can constitute information for action under section 132 discuss. So as per section 132(1)(c), authorization for search and seizure can take place if the authority, in consequence of information in his possession, has reason to believe that any person is in possession of money, bullion, jewelry, or other valuable articles or things, or these assets represents either wholly or partly income property which has not been or would not be disclosed by such person for the purpose of this act. The absence of such information, a search cannot be validly authorized. ఇక్కడ ఏం చెప్తారంటే 132 ప్రకారం ఆథరైజేషన్ ఉంది దానికి సెర్చ్ చేయడానికి ఆర్ సీజ్ చేయడానికి ఎవరైతే అథారిటీస్ ఉంటారో అండ్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీజన్ ఏమన్నా ఉంటే, రీజన్ టు బిలీవ్ ఉంటే, అప్పుడు వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ దగ్గర ఉన్న మనీని కానీ, ఆ బులియన్స్ కానీ, ఆ జ్యువెలరీస్ కానీ, ఆ అదర్ వాల్యుబుల్ థింగ్స్ కానీ, ఆర్ ఎనీ అసెట్స్ కానీ, హోలీ కానీ పార్ట్నర్లీ కానీ ఇన్కమ్ ప్రాపర్టీకి సంబంధించినవి అయితే విచ్ హ్యాస్ నాట్ బీన్ ఆర్ నాట్ డిస్క్లోజ్డ్ అని వాళ్ళకి రీజన్ ఉంటే ఆ మనీ వీళ్ళు పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ ఆబ్సెంట్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్, ఏ సర్చ్ కెనాట్ బి వ్యాలిడ్ ఆథరైజ్డ్. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రీజన్ టు బిలీవ్ లేదనుకోండి, అప్పుడు ఇక్కడ వెళ్ళడానికి లేదు. ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా సర్చ్కి వెళ్ళడానికి లేదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మనకి ఇక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు? రిసీవ్డ్ ఫ్రమ్ CBI, a government agency, can constitute information for action? No. జస్ట్ వాళ్ళు మెరీలీ ఇన్ఫర్మేషన్తో మీరు సర్చ్ అండ్ సీజర్కి వెళ్ళకూడదు. సో అపెక్స్ కోర్ట్ ఏం చెప్పిందంటే, మెరీ ఇంటిమేషన్ బై ద CBI దట్ మనీ వాజ్ ఫౌండ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద అసెసీ విచ్ అకార్డింగ్ టు ద CBI వాజ్ అన్డిస్క్లోజ్డ్ వితౌట్ సంథింగ్ మోర్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సెక్షన్ 132. సో అది ఇన్ఫర్మేషన్ కాదు. మనకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం సర్చ్ అండ్ సీజర్కి పోవాలి. జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చింది, CBI ఇంటిమేషన్ ఇవ్వడం ఒకటే, మీకు నాట్ ఏ ఇన్ఫర్మేషన్. So on the basis of which search warrant could be issued, consequently the Supreme Court held that such conduct on the basis and the assessment made pursuant to such is not valid. Just మెరీ ఇన్ఫర్మేషన్తో మీరు ఎప్పుడు సర్చ్ అండ్ సీజర్కి వెళ్ళకూడదు. మెరీ ఇన్ఫర్మేషన్తో కానీ మీరు సర్చ్ అండ్ సీజర్కి పోతే అది నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Cash of 25 lakhs was seized on 12/9/2021 in a search conducted as per section 132 of the Act. The assessee moved an application on 27/10/2021 to release such cash after explaining the sources thereof, which was turned down by the department. The assessee seeks your opinion on the following issues. Can the department withhold explained money, or if yes, then what extent, up to what period? సో ఒక సర్చ్ కండక్ట్ చేసినాము ఎప్పుడు 12/9/2021లో ఒక 25 lakhsని సీజ్ చేసినాము. తర్వాత 25 lakhs తర్వాత సీజ్ చేస్తే అసెసీ వచ్చేసి అప్లికేషన్ పెట్టుకున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేసినాడు. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ మనీని వాళ్ళు సీజ్ నుంచి రిలీజ్ చేయడం లేదు. సీజ్ నుంచి రిలీజ్ చేయకపోవడం కరెక్టా కాదా, ఆర్ పెట్టుకుంటే ఎన్ని రోజులు పెట్టుకోవాలనేది క్వశ్చన్. సో ద ప్రొవిజర్ టు సెక్షన్ 132(b)(1) provided that where the person concerned make an application to the assessing officer within 30 days from the end of the month in which the asset was seized for release of asset, and nature and source of acquisition of assets is explained to the satisfaction of the assessing officer. సో మనకి ఏం చెప్తారంటే 132(b)(1) ఏం చెప్తారంటే, ఎవరిదైతే అసెట్స్ మనం సీజ్ చేసినామో ఆ కన్సర్న్ పర్సన్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎవరికి? అసెసింగ్ ఆఫీసర్కి పెట్టుకున్నాడు. ఎన్ని రోజుల లోపల పెట్టుకోవాలి? విత్ ఇన్ 30 days లోపల పెట్టుకోవాలి. విత్ ఇన్ 30 days లోపల ఎప్పుడు పెట్టుకోవాలి అంటే, ఎప్పుడైతే మనం సీజ్ చేసినామో ఆ సీజ్ చేసిన మంత్ ఎండింగ్ నుంచి విత్ ఇన్ 30 days లోపల తీసుకోవాలి. విత్ ఇన్ 30 days లోపల అతను దానికి సంబంధించిన నేచర్ అండ్ దానికి సంబంధించిన సోర్స్, ఆ అసెట్ని ఎట్లా పర్చేజ్ చేసినారో, ఆ అసెట్ని పర్చేజ్ చేయడానికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎవరికి? అసెసింగ్ ఆఫీసర్కి సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా ప్రొవైడ్ చేస్తే, అసెసింగ్ ఆఫీసర్ విత్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ ఆ ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ఆ కమిషనర్ కానీ వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆ అసెట్ని రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసే ముందర ఏదైనా ట్యాక్స్ లయబిలిటీ ఉంటే ఆ ట్యాక్స్ లయబిలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అమౌంట్ని క్యాష్ పేమెంట్ తీసుకొని రిలీజ్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ లయబిలిటీని తీసుకొని చేస్తామన్నాం కదా, ఆ ఎగ్జిస్టింగ్ లయబిలిటీలో అడ్వాన్స్ ట్యాక్స్ పేయబుల్ అనేది కన్సిడర్ చేయకూడదు. అడ్వాన్స్ ట్యాక్స్ పేయబుల్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీకు లయబిలిటీ వచ్చేసి 15,000 వస్తుంది అనుకోండి. 1,00,000 వచ్చింది. ఈ ఇయర్కి సంబంధించి మీ పేయబుల్, బట్ మీరు పే చేయలేరు. మీ అసెట్స్ని మనం తీసుకున్నాము, సో 1,00,000 వరకు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఈ కరెంట్ ఇయర్కి మీరు సో ప్రాపర్టీ సేల్ చేసినా దానికి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయలేదు. ఆ అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించిన అమౌంట్ని మీరు తీసుకోకూడదు. ఓన్లీ కరెంట్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీకి మాత్రం సంబంధించి అమౌంట్ని యూటిలైజేషన్ తీసుకోవాలి. హౌఎవర్ does not include advance tax liability. Such assets or portion thereof has to be released within 120 days from the date on which the last date of authorization for such under section 132 was executed. వాళ్ళు ఏమైనా రీజన్ని ప్రొవైడ్ చేయకుండా టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ వరకు యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని రిలీజ్ చేయాలి అప్ టు ఆఫ్టర్ వితిన్ 120 days లోపల. సో ఎప్పుడైతే మనం ఆథరైజేషన్ ఇచ్చినామో ఆ 132కి సంబంధించి ఎగ్జిక్యూట్ చేసిన దగ్గర నుంచి 120 days పెట్టుకొని 122 తర్వాత ఆ అసెట్ని రిలీజ్ చేయాలి. సో ఇన్ దిస్ కేస్ ఇన్ ద అప్లికేషన్ వాజ్ మేడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ సర్చ్ వాజ్ కండక్టెడ్. సో the department may retain only the amount of existing liability if any, and the balance may have to be released within 120 days from the date on which the last authorization for under section 132 was executed. సో ఎప్పుడైతే అసెసింగ్ ఆఫీసర్కి వాళ్ళు వితిన్ 30 days లోపల అప్లికేషన్ పెట్టుకుని అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ వరకు అమౌంట్స్ పెట్టుకొని రిమైనింగ్ అంతా రిలీజ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ లయబిలిటీ కూడా లేదని తెలిస్తే ఆఫ్టర్ 120 days తర్వాత అది కూడా రిలీజ్ చేయాలి. నోట్ ఇట్ మే బీ నోటెడ్ దట్ వన్ ఆఫ్ ద కండిషన్ మెన్షన్ అబోవ్ ఫర్ రిలీజ్ ఆఫ్ అన్ asset is that nature and source of acquisition of asset should be explained to the satisfaction of assessing officer. సో అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ సాటిస్ఫై కావాలి ఆ అసెట్కి సంబంధించిన నేచర్ అండ్ సోర్స్ చెప్పినప్పుడు. హౌఎవర్ ఇన్ దిస్ కేస్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ దట్ అసెస్సీ అప్లికేషన్ ఫర్ రిలీజ్ ఆఫ్ అసెస్సీ ఎక్స్ప్లెయినింగ్ ద సోర్స్ thereof was turned down by the department. If the application was turned down by the department due to reason that if it is not satisfied with, ఒకవేళ వాళ్ళు satisfy కాకుంటే the explanation given by the assessee as to the nature and source of acquisition of assets, then the asset cannot be released since the condition mentioned above is not satisfied. ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కాకుంటే అతను చెప్పిన నేచర్ అతను చెప్పిన సోర్స్ అనే దానికి సాటిస్ఫై కాకుంటే ఆ అమౌంట్ని మనం రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? అసెసింగ్ ఆఫీసర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. What is there in 7? A business premises of Ram Bharosa Limited and residence of two of its director at Delhi was searched under section 132 by DDI Delhi. So 132 కింద search జరిగింది. The search was concluded on 9/8/2021. So 9/8/2021 కి కన్క్లూడ్ చేసినారు. ద ఫాలోయింగ్ ఆర్ ఆల్సో సీజ్డ్ బిసైడ్ అదర్ పేపర్స్ అండ్ రికార్డ్స్. సో ఆ పేపర్స్ అండ్ రికార్డ్సే కాకుండా వాటితో పాటు వీటిని కూడా సీజ్ చేసినారు. పేపర్స్ ఫౌండ్ ఇన్ ద డ్రాయర్ ఆఫ్ అకౌంటెంట్ రిలేటింగ్ టు శ్రీకృష్ణ లిమిటెడ్ ముంబై ఇండికేటింగ్ డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. హౌఎవర్ రామ్ భరోసా ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కనెక్షన్ విత్ ఎనీ నేచర్ విత్ ద ట్రాన్సాక్షన్ అండ్ శ్రీకృష్ణ లిమిటెడ్ ముంబై అండ్ హిట్స్ డైరెక్టర్. సో వాళ్ళ టేబుల్స్లో ఆ టేబుల్స్ డ్రాయర్స్లో అకౌంటెంట్ డ్రాయర్స్లో కొన్ని శ్రీకృష్ణ లిమిటెడ్కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన పేపర్స్ అక్కడ ఉంటే వాటిని కూడా వీళ్ళు సీజ్ చేస్తారు. బట్ వాటికి సంబంధించి డైరెక్ట్ ఇండైరెక్ట్ కనెక్షన్ ఏమీ లేదని వీళ్ళు చెప్పడం. ఫస్ట్ ఒక క్వశ్చన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ రిలేషన్స్ కనెక్షన్స్ ఏమీ లేకుంటే వాళ్ళకి సంబంధించిన పేపర్స్ మీ దగ్గర ఎందుకున్నాయి? ఫస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. నెక్స్ట్, జ్యువెలరీ వర్త్ 5 lakhs ఫ్రమ్ ద బెడ్రూమ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ఇట్ డైరెక్టర్ విచ్ వాజ్ క్లైమ్డ్ బై హిమ్ టు బి ఫర్ ఈస్ మ్యారీడ్ డాటర్. సో అది ఒక 1 lakh గోల్డ్కి 5 lakhs గోల్డ్ వర్త్. అది ఎవరిదని చెప్తున్నారు? మ్యారీడ్ అయిపోయిన డాటర్కి సంబంధించి, నాది కాదు, ఈ ఆఫీస్ది కాదు, ఈ కంపెనీ కాదు అంటున్నారు. సో ఇక్కడ దొరికింది కదా, ఇకని వీళ్ళు అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు తీసుకోకపోవడం కరెక్టా కదా. నెక్స్ట్, పేపర్స్ రికార్డింగ్ సర్టెన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ having direct nexus with the business of the company for the period for 16/4/2017 to the date of search. It was admitted by the director that the transaction recorded in such paper have not been incorporated in the books of accounts. కొన్ని ట్రాన్సాక్షన్స్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇన్కార్పొరేట్ చేయలే. ఆ బుక్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో ఇంక్లూడ్ చేయని పేపర్స్ని కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. సో యు ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అఫోర్సైడ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఫాలోయింగ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ప్రొవైడ్ చేయాలంట. Okay, we are ready to provide the answer. What action that DDI shall be taking in respect of seized papers relating to Sri Krishna Limited? So Sri Krishna Limited ముంబైకి సంబంధించిన పేపర్స్ని సీజ్ చేసినా కదా, వాటికి సీజ్ చేసిన దానికి వీళ్ళు ఏం యాక్షన్ తీసుకోవచ్చు DDI వాళ్ళు. నెక్స్ట్, వెదర్ ద కంటెన్షన్ రైజ్డ్ బై ద డైరెక్టర్ హ్యాస్ టు జోన్లీ ఫౌండ్ హిజ్ బెడ్రూమ్ విల్ బి యాక్సెప్టబుల్. సో డైరెక్టర్ నాది కాదు
గోల్డ్ వాళ్ళ డాటర్ది, సో మీరు ఇక్కడ సీజ్ చేయకండి అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు డైరెక్టర్ చెప్తున్నారు. అది కరెక్టా కాదా, యాక్సెప్టబుల్ కంటెన్షన్ అనేది. నెక్స్ట్, వాట్ ప్రిజంప్షన్ షెల్ బి డ్రాన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేపర్స్ విచ్ ఇండికేట్ ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయలేదు సో అంత ట్రాన్సాక్షన్స్ అని మీరు ఎట్లా ప్రిజ్యూమ్ చేసుకుంటున్నారు అనేది థర్డ్ క్వశ్చన్. ఫస్ట్, ద ఆథరైజ్డ్ ఆఫీసర్ బీయింగ్ DDI ఢిల్లీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ జ్యూరిడిక్షన్ ఓవర్ శ్రీకృష్ణ లిమిటెడ్. సో వాళ్ళకి జ్యూరిడిక్షన్ ఓవర్ ఏమీ లేదు ముంబై, అండ్ దేర్ ఫోర్ హ్యాస్ పర్ సెక్షన్ 132(9)(a) ద పేపర్ సీజ్ రిలేటింగ్ టు దిస్ కంపెనీ షెల్ బి హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ టు ద అసెసింగ్ ఆఫీసర్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఓవర్ శ్రీకృష్ణ లిమిటెడ్ ముంబై వితిన్ 60 days ఫ్రమ్ డేట్ ఆన్ విచ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆథరైజేషన్ ఫర్ సచ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ టేకింగ్ ఫర్దర్ యాక్షన్ నెసెసరీ యాక్షన్. సో ఈ ఏరియాలో తీసుకున్న ఐటమ్స్ అండ్ ఆ ఏరియా మన పేపర్స్ ఏవైతే ఉన్నావో ఆ పేపర్స్కి రిలేటెడ్ బిజినెస్ పర్సన్ మన జ్యూరిడిక్షన్ కాకుంటే, అంటే ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో సర్చ్ వాళ్ళ జ్యూరిడిక్షన్ కాకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ పేపర్స్ని తీసుకొని రిలవెంట్ జ్యూరిడిక్షన్ ఆఫీసర్కి ఆ రిలవెంట్ పేపర్స్ని సబ్మిట్ చేయాలి. వితిన్ 60 days లోపల సబ్మిట్ చేయాలి. అండ్ వితిన్ 60 days లోపల అతనికి పంపిస్తే అతను కనుక్కొని ఏమన్నా ఇంటర్ రిలేషన్స్ ఉన్నవే ట్రాన్సాక్షన్స్ అతను ఫర్దర్ యాక్షన్స్ని తీసుకుంటారు. నెక్స్ట్, director contention. The contention raised by the director will not be acceptable because as per provisions of subsection 4A of section 132(4A) ఏం చెప్తారంటే వేర్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్ అదర్ డాక్యుమెంట్స్ వెన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ కానీ అదర్ డాక్యుమెంట్ కానీ మనీ కానీ బులియన్ కానీ జ్యువెలరీ కానీ అదర్ వాల్యుబుల్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పొజిషన్ ఆర్ కంట్రోల్ ఎనీ పర్సన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ సర్చ్. సో ఇందాక మనం సర్చ్ చేసినప్పుడు ఏమన్నా మీకు దొరకని లైక్ బుక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మనీ కానీ బులియన్స్ కానీ జ్యువెలరీ కానీ ఏ అదర్ వాల్యుబుల్ థింగ్స్ నీకు దొరికినావంటే అవి నీ దాని కిందనే ట్రీట్ చేస్తాము. దెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఇట్ మే బి ప్రిజ్యూమ్డ్ దట్ సేమ్ బిలాంగింగ్ టు దట్ పర్సన్స్. సో డైరెక్టర్గానే ప్రిజ్యూమ్ చేసుకుంటాము. డాటర్ అని చెప్పినా సరిపోదు, డాటర్ కొడుకు అన్నా సరిపోదు. నెక్స్ట్, యాజ్ పర్ సెక్షన్ 132(4)(a) ప్రిజంప్షన్స్. The presumption in respect of papers indicating transaction not recorded in the books but having direct nexus with the business of the transaction company or that same belonging to the company. Content of such papers are true and the handwriting in which the same are written or for the person whose premises have been సర్చ్డ్. సో అంటూ బుక్స్ చూస్తుంటే ఆ బుక్స్ ఆఫ్ చూస్తుంటే వేరే బుక్స్ ఆఫ్ అకౌంట్లో కొన్ని ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన రాసుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇవి రఫ్కి సంబంధించినవి, ఇవి బిజినెస్ కంపెనీకి ఏం సంబంధం లేదని చూస్తారు. సో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసి సో నువ్వే ఇవి రాసినావు, సో ఇవి రిలేటెడ్ టు కంపెనీకి సంబంధించిన, సో ఇట్ విల్ బీ కన్సిడర్ హ్యాజ్ ఏ అకౌంటింగ్ బుక్స్ అని వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 8. ఫస్ట్ కేసులో ఏం చెప్పినాము, మీ జ్యూరిడిక్షన్కి సంబంధించి కాకుంటే పేపర్స్ ఆ జ్యూరిడిక్షన్ ప్రాపర్ ఆఫీసర్కి పంపించాలి వితిన్ 60 days లోపల. సెకండ్, ఏవైతే అసెట్స్ బులియన్స్ అట్లాంటివి ఏమైనా దొరికితే అవి ప్రిజ్యూమ్ టు బి దట్ పర్సన్, ఎవరైతే సర్చ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి కిందనే ట్రీట్ చేసుకుంటాము. అండ్ వేరే పేపర్స్ ఏమైనా దొరికినా కూడా రిలేటింగ్ టు కంపెనీకి సంబంధించి తీసుకుంటాము. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ ద కోర్స్ ఆఫ్ సర్చ్ ఆన్ 25/3/2022 అసెట్ వాజ్ సీజ్డ్. ఎగ్జామిన్ ద ప్రొసీజర్ లే డౌన్ టు డీల్ విత్ సచ్ సీజ్డ్ అసెట్స్ అండర్ ద యాక్ట్. సో ఏమైనా మీకు అసెట్ని సీజ్ చేస్తే ఆ అసెట్ని సీజ్ చేసిన దానికి ప్రొసీజర్ ఎటుంటుందని అడుగుతున్నారు. సో సెక్షన్ 132(b) of Income Tax Act 1961 deal with the application of asset seized under section 132. సో ఎవరైనా మీ అసెట్ని సీజ్ చేసింటే మీరు 132 కింద మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ అప్లికేషన్ ఎన్ని డేస్ లోపల పెట్టుకోవాలా, వితిన్ 30 days లోపల పెట్టుకోవాలి. వితిన్ 30 days లోపల మీరు పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ ఎంత ఉందో చూసి ఆ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ వరకు పెట్టుకుంటారు, రిమైనింగ్ అంతా రిలీజ్ చేస్తారు. ఆ ఎగ్జిస్టింగ్ లయబిలిటీలో అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీ పేయబుల్ అనేది కన్సిడర్ చేయము. నౌ ఏం చెప్తారు 132 ప్రకారం సచ్ అసెట్స్ ఫస్ట్ అప్లైడ్ టువర్డ్ ద ఎగ్జిస్టింగ్ లయబిలిటీ. ఆ అసెట్ని ఏదానికి యూజ్ చేసుకుంటాం, ఫస్ట్ ఏదైతే టువర్డ్స్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ ఉందో అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆ ఎగ్జిస్టింగ్ లయబిలిటీకి యూటిలైజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ లయబిలిటీ however does not include any advance tax payable. సో అడ్వాన్స్ ట్యాక్స్ పేయబుల్ ఏదైనా ఉంటే ఆ అడ్వాన్స్ ట్యాక్స్ పేయబుల్ అనేది ఎగ్జిస్టింగ్ లయబిలిటీలోకి రాదు. ఫర్దర్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ డిటర్మైన్డ్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ సర్చ్ అసెస్మెంట్ including any penalty levied or interest payable in connection with such assessment in respect of such assets is in default or deemed to be in default may be recovered of such assets. సో ఇక్కడ ఏం చెప్తారంటే అడ్వాన్స్ ట్యాక్స్ ఒక్కటి ఇన్క్లూడ్ చేసుకోరు మన ఎగ్జిస్టింగ్ లయబిలిటీలో. సో అమౌంట్ ఆఫ్ లయబిలిటీలో కంప్లీషన్ ఆఫ్ సర్చ్ అసెస్మెంట్కి సంబంధించి దానికి సంబంధించి పెనాల్టీ ఇంక్లూడ్ చేసుకుంటాము, ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము ఇన్ రిలేషన్ టు సర్చ్ అసెస్మెంట్కి సంబంధించి. ఒకవేళ అది డిఫాల్ట్ ఉన్నా ఆర్ డీమ్డ్ టు బి డిఫాల్ట్ ఉన్నా ఏదైతే అసెట్ని మనం ఇప్పుడు సీజ్ చేసినామో ఆ అసెట్ నుంచి రికవర్ చేసుకుంటాము. వేర్
nature and source of acquisition of such seized assets is explained to the satisfaction of the assessing officer. The amount of any existing liability mentioned above may be recovered out of such asset, and remaining portion, if any, of assessee may be released. సో ఒక అసెట్ని తీసుకున్నారు. ఆ ఒక అసెట్లో 50 lakhsకి సంబంధించిన అసెట్, అది 50 lakhsకి సంబంధించిన అసెట్లో ఒక 30 lakhsకి టు ద పోర్షన్ ఆఫ్ 30 lakhsకి సంబంధించి వాళ్ళు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. రిమైనింగ్ 20 lakhsకి సంబంధించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదనుకోండి. సో 20 lakhsకి సంబంధించి ఎగ్జిస్టింగ్ లైబిలిటీకి పెట్టుకొని 30 lakhsని రిలీజ్ చేస్తాము. అండ్ రిలీజ్ చేసే ముందర విత్ ద ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. ఎవరిది? పీసీసీసీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, ఆ చీఫ్ కమిషనర్ కానీ, ఆ ప్రిన్సిపల్ కమిషనర్ కానీ, ఆ కమిషనర్ కానీ, ఈ 4 personsలో ఎవరిదో ఒక ప్రయర్ పర్మిషన్ని తీసుకోవాలి. హ్యావ్ ద కేస్ మేబీ. అండ్ ద రిలీజ్ మస్ట్ బి మేడ్ విత్ ఇన్ 120 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆథరైజేషన్ ఫర్ సచ్ అండర్ సెక్షన్ 132 ఆర్ రీఅక్విజిషన్ అండర్ సెక్షన్ 132A వాస్ ఎగ్జిక్యూటెడ్. సో మొత్తం ఆ 30 lakhsకి సంబంధించి రిమైనింగ్ 30 lakhsకి సంబంధించి దాంట్లో ఎంత లైబిలిటీ వస్తుందో అంత లైబిలిటీ ఒకటి తీసుకొని రిమైనింగ్ కూడా 120 days తర్వాత రిలీజ్ చేయాలి. అండ్ ద అసెట్ వుడ్ బి రిలీజ్ టు ద పర్సన్ ఫ్రమ్ హూమ్ కస్టడీ దే వర్ సీజ్డ్. సో ఎక్కడి నుంచి అయితే మీరు సీజ్ చేసుకున్నారో ఆ పర్సన్ దగ్గరికి కస్టడీకే మనం రిలీజ్ చేయాలి. వేర్ the asset consists of solo of money or partly of money or partly of other asset, the assessing officer may apply such money in the discharge of liability referred to above. ఒకవేళ ఆ సీజ్ చేసేదానిలో కొంత మనీ ఆర్ కొంత ప్రాపర్టీ ఉంటే ఫస్ట్ మనీని డిశ్చార్జ్ చేసుకోవాలి. ఏదైనా లైబిలిటీ ఉంటే, ట్యాక్స్ లైబిలిటీ ఉంటే డిశ్చార్జ్ చేసుకోవడానికి. అండ్ డిశ్చార్జ్ సచ్ లైబిలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మనీ సో అప్లైడ్. సో మనీని ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఎంతవరకు అయితే మన లైబిలిటీ ఉంది. మనకి మనీతో మొత్తం ట్యాక్స్ లైబిలిటీ పోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ మనీతో టోటల్ లైబిలిటీ కాకుంటే, రిమూవ్ కాకుంటే, అండ్ ఆ అసెట్ని రియలైజేషన్ చేసుకోవచ్చు. హౌవెవర్ ద అసెట్ అదర్ దెన్ మనీ మే బి ఆల్సో అప్లైడ్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ సచ్ లైబిలిటీ ఇఫ్ ద కంప్లీట్ రికవరీ కుడ్ నాట్ బి మేడ్ ఫ్రమ్ మనీ సీజ్డ్ ఆర్ మనీ సీజ్డ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఒకవేళ మనీ సీజ్ చేసిన మనీ సఫిషియంట్ కానప్పుడు ఆ అసెట్ని సేల్ చేసి ఆ రియలైజ్డ్ అమౌంట్ నుంచి కూడా మనం లైబిలిటీని సెటప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ వస్తే ఆ ఎక్సెస్ అమౌంట్ని అసెట్కి రీఫండ్ చేయాలి. Next, in the course of such operation under section 132 of the Income Tax Act 1961, in the month of July 2021, Mr. Kimmakka has made a declaration under section 132(4) of Income Tax Authorities on earning of his income not disclosed in respect of previous year 21-22. Can the statement show Mr. Kimmakka from a levy penalty if he is yet to file a return of income of assessment year? So 132 కింద సెర్చ్ జరిగింది జూలైలో. 132 కింద అతనికి మొత్తం ఎర్నింగ్స్ని డిక్లేర్ చేసినారు. 132(4) కింద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఆన్ ఎర్నింగ్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ నాట్ డిస్క్లోజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. సో ఆ ప్రీవియస్ ఇయర్లో చేయలేదని చెప్పినారు. కింద స్టేట్మెంట్ సేవ్ మిస్టర్ కేవక్ ఫ్రమ్ లెవీ ఆఫ్ పెనాల్టీ ఇఫ్ ఈజ్ ఎట్ లెట్ ఈజ్ రిటర్న్ ఫైలింగ్ అసెస్మెంట్ ఇయర్ 22-23కి సంబంధించి. ఫస్ట్ ఇక్కడ పెనాల్టీస్ ఎట్లుంటాయంటే, since search is conducted post 15/12/2016 and return is yet to be filed for the previous year 21-22, the penalty would be, first penalty వచ్చేసి 30% penalty ఎప్పుడు if the undisclosed income is admitted during the course of search in the statement furnished under section 132(4). సో 132(4) కింద మీరు ఎప్పుడైతే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కన్నా అడ్మిట్ చేసి ఉంటే దాని మీద పెనాల్టీ 30% వస్తుంది. అండ్ అసెస్సీ ఎక్స్ప్లెయిన్ ద మ్యానర్ ఇన్ విచ్ సచ్ ఇన్కమ్ వాజ్ డెరైవ్డ్ పే ద ట్యాక్స్ టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఇఫ్. సో వాటికి సంబంధించి ఆ అసెస్సీ ఎవరైతే ఉన్నారో ఆ అసెస్సీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేసి ఉంటే 30% వస్తుంది. దాని మీద 30% పెనాల్టీ పే చేస్తాం టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అండ్ ఫర్నిష్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద స్పెసిఫైడ్ ప్రీవియస్ ఇయర్ డ్యూరింగ్ సచ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఆన్ ఆర్ బిఫోర్ స్పెసిఫైడ్ డేట్. దట్ ఈస్ స్పెసిఫైడ్ డేట్. స్పెసిఫైడ్ డేట్ అంటే ఏమి? డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ ఆర్ డేట్ ఆన్ విచ్ స్పెసిఫైడ్ అండ్ ద నోటీస్ అండర్ సెక్షన్ 153A ఎక్స్పైర్స్. సో 153Aలో ఏదైనా డేట్ స్పెసిఫై చేసే ఆ డేట్ కానీ ఆర్ డ్యూ డేట్ కానీ విత్ డ్యూ డేట్ లోపల విత్ 30% పెనాల్టీ ఎప్పుడు అసెస్సీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేస్తే. ఒకవేళ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేయకుంటే దేర్ ఫర్ ఈవెన్ మిస్టేక్ కేతక్ హ్యావ్ మేడ్ డిక్లరేషన్ అండర్ సెక్షన్ 132(4) పెనాల్టీ 30% అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ of specified previous year 21-22 would be attracted under section 271 AAB. సో ఏం ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయకుండా సైలెంట్గా కూర్చున్నాం అనుకోండి 60% పెనాల్టీ వేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సర్వేడ్ గుడ్ డే ఖైబర్ కేఫ్ విచ్ was it within jurisdiction. So at 1 AM. So 1 AM on 1
1 AM అంటే నైట్ అవుతుంది. సో 1/6/2021 ఫర్ ది పర్పస్ ఆఫ్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ మే బీ రిలవెంట్ టు ద ప్రొసీడింగ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో నైట్ 1 o'clockకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్తున్నారంట ఎవరి దగ్గరికి, ఖైబర్ కేఫ్ వాళ్ళకి. ఏదాని కోసం ఇన్ఫర్మేషన్ని ఆప్టైన్ చేయడానికి. ద ఖైబర్ కేఫ్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఫర్ బిజినెస్ ఎవ్రీడే బిట్వీన్ 2 PM to 2 AM. సో వాళ్ళ యొక్క బిజినెస్ టైమింగ్స్ ఏమి ఖైబర్ కేఫ్కి 2 PM నుంచి 2 AM వరకు. సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి నైట్ 2 o'clockకి క్లోజ్ అవుతుంది. ఓకే. ద అసెసింగ్ ఆఫీసర్ ఎంటర్ బ్రైట్ లైట్ ఖైబర్ కేఫ్ హూ హ్యాస్ ఆల్సో విత్ ఇన్ జ్యూడిక్షన్ అట్ 11 PM. ఇంకొక పర్సన్ ఎంటర్ అయిన అసెసింగ్ ఆఫీసర్ ఎట్లా ఎంతకి 11 PMకి for collecting the purpose of collecting the information which may be useful for the purpose of Income Tax Act 1961. The Khyber Cafe is kept open for business every day between 12 noon to 12 midnight. ఓకే, ఇక్కడ ఖైబర్ కేఫ్, ఇక్కడ బ్రైట్ లైట్ ఖైబర్ కేఫ్. ఓకే, మొత్తానికి మిడ్ లైట్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎవరు? అసెసింగ్ ఆఫీసర్స్ వాళ్ళు. నెక్స్ట్, ఇన్ ద బోత్ కేసెస్ ద అసెసింగ్ ఆఫీసర్ ఇంపౌండ్ అండ్ రిటైన్ ఈజ్ కస్టడీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 days. సో ఏవైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అక్కడ ఉన్నావో వాటిని తీసుకొని ఒక 12 days వీళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు, ఇంక్లూడింగ్ హాలిడే పెట్టుకొని. బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ అదర్ డాక్యుమెంట్ ఇన్స్పెక్టెడ్ బై హిమ్ ఆఫ్టర్ రికార్డింగ్ రీజన్ ఫర్ డూయింగ్ సో. ద అసెసింగ్ ఆఫీసర్ అవెవర్ డు నాట్ టేక్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద కమిషనర్ ఫర్ డూయింగ్ సో. సో ఆ బుక్స్ని పెట్టుకోవడానికి ప్రయర్ పర్మిషన్ ఏం తీసుకోలేదు కమిషనర్ దగ్గర నుంచి. ద ఓనర్ ఆఫ్ దిస్ ఖైబర్ కేఫ్ క్లైమ్ దట్ అసెసింగ్ ఆఫీసర్ కుడ్ నాట్ ఎంటర్ ద కేఫ్ ఆఫ్టర్ సన్సెట్ టేక్ అవే విత్ హిమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్టర్ కమ్. సో దాని యొక్క ఓనర్స్ ఏమంటున్నారు అంటే, ఓనర్కి కొంచెం ప్రయోజనం తెలిసినట్టున్నాయి. ప్రయోజనం తెలుసు అని ఏమంటున్నారు, సార్ మీరు ఆఫీస్లోకి ఎప్పుడు రావాలంటే సన్ రైజ్ తర్వాత రావాలి, సన్సెట్ తర్వాత రాకూడదు అని వాళ్ళు చెప్తున్నారు. సో సన్సెట్ తర్వాత మీరు వచ్చినారు కాబట్టి సన్సెట్ తర్వాత వచ్చిన తర్వాత మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్ తీసుకోవడానికి పవర్ లేదని బిజినెస్ పర్సన్ చెప్తున్నారు. ఆల్సో ద ఓనర్ ఆఫ్ బ్రైట్ వే క్లైమ్ దట్ అసెసింగ్ ఆఫీసర్ ఓ టు హ్యావ్ బీన్ అప్రూవ్డ్ ప్రయర్. సో ఇంకొక పర్సన్ ఏమంటున్నారు, మీరు కంపల్సరీ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ కమిషనర్ ప్రయర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే బుక్స్ ఆఫ్ అకౌంట్ని తీసుకోవాలి అంటున్నారు. సో ఇద్దరు పర్సన్ చెప్పేది కరెక్ట్. ఒకటి సన్సెట్ తర్వాత రాకూడదు అని చెప్తున్నారు, ఇంకొకరు ప్రయర్ పర్మిషన్ తీసుకొని రావాలని ఇద్దరు ఓనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళకి చెప్తున్నారు. Would your answer change if assessing officer and surveyed good day only for the purpose of verifying whether tax has been deducted or collected in the accordance? సో సైబర్ కేఫ్కి ఎందుకు పోయినా అంటే ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కోసం కాదు, టీడీఎస్ని డిడక్ట్ చేయడానికి, టీడీఎస్ ప్రొవిజన్ని ఫాలో అయినారా లేదా అని తెలుసుకోవడం కోసం పోయినారంట. ఫస్ట్ గుడ్ డే ఖైబర్ కేఫ్కి సంబంధించి ఫస్ట్ చూస్తే ఫర్ ద పీరియడ్ అప్ టు 31/10/2021 ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ ఎక్సర్సైజ్ ఇస్ పవర్ సర్వే అండర్ సెక్షన్ 133A. సో 133A ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ పవర్ ఉంది. పవర్ ఏమంటే ఓన్లీ ఆఫ్టర్ అబ్టైనింగ్ ద అప్రూవల్ ఆఫ్ జాయింట్ డైరెక్టర్ ఆర్ జాయింట్ కమిషనర్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ prescribed authority and director or commissioner in any other case. In this case, since he has obtained prior approval of commissioner, he is empowered to under section 133 to enter any place of business or so up to 31/10/2021 వరకు ఎవరన్నా అసెసింగ్ ఆఫీసర్ సర్వే చేయాలంటే అతను కంపల్సరీగా ప్రయర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉండాలి ఎవరి దగ్గర నుంచి, జాయింట్ డైరెక్టర్ కానీ ఆ జాయింట్ కమిషనర్ కానీ. అండ్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రిస్క్రైబింగ్ అథారిటీ అండ్ డైరెక్టర్ కమిషనర్ ఇన్ ఎనీ అదర్ కేసు. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత సిన్స్ హీ హాస్ బీన్ అబ్టైన్డ్ అప్రూవల్ ఆఫ్ కమిషనర్ హీ ఈజ్ ఎంపవర్డ్ టు సెక్షన్ 133 ఎనీ ప్లేస్. అంటే వన్స్ పవర్ వచ్చిన తర్వాత ఏ ప్లేస్లోకైనా ఎంటర్ చేయడానికి అతనికి పవర్ ఉంది. గుడ్ డే ఖైబర్ కేఫ్ విచ్ వాజ్ విత్ ఇన్ హిజ్ జ్యూరిడిక్షన్ ఓన్లీ డ్యూరింగ్ అవర్స్ ఆట్ విచ్ ప్లేస్ ఈజ్ ఓపెన్ ఫర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్. సో ఎప్పుడు ఎంటర్ కావచ్చు అంటే ఎప్పుడైతే బిజినెస్ అవర్స్ ఉంటావో, ఇక్కడ సన్సెట్ సన్ రైజ్ చెప్పలేదు, ఫస్ట్ బిజినెస్ అవర్స్ ఓన్లీ డూయింగ్ ద అవర్స్ అట్ విచ్ సచ్ ప్లేస్ ఈజ్ ఓపెన్ ఫర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్. ఆ బిజినెస్ ఎప్పుడైతే బిజినెస్ కండక్ట్ చేయడానికి ఓపెన్ చేస్తున్నారో ఆ టైంలో ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ కేస్ ఈ విషెస్ టు ఎంటర్ ఎనీ అదర్ ప్లేస్ అదర్ దెన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఈ హ్యాస్ టు డూ సో బిఫోర్ సన్సెట్. ఒకవేళ ఆ బిజినెస్ కాకుండా ఆ బిజినెస్కి సంబంధించిన అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి పోతుంటే, సో ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళినారు, ఆ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ నుంచి మీరు అనదర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి వెళ్తే, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి కన్నా మీరు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మీరు కంపల్సరీగా బిఫోర్ సన్సెట్లోనే వెళ్ళాలి. సో గుడ్ డే ఖైబర్ కేఫ్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 2 PM to 2 AM
for the conduct of business. The assessing officer entered in the Khyber Cafe at 1 AM, which fall within the working hours of Khyber Cafe. సో ఎప్పుడు వెళ్ళినాడు 1 PMకి పోయినాడు, 1 AMకి వెళ్ళినాడు. 1 AM అనేది దాని యొక్క బిజినెస్ అవర్సే కాబట్టి 1 AMకి పోవడం కరెక్ట్. దేర్ ఫోర్ ద క్లైమ్ మేడ్ బై ద ఓనర్ ఆఫ్ గుడ్ డే Khyber Cafe to the effect the assessing officer could not enter the Khyber Cafe after sunset is not correct. సో ఆఫ్టర్ సన్సెట్ అయినా రావచ్చు, బిఫోర్ సన్సెట్ అయినా రావచ్చు. ఫర్దర్ యాజ్ పర్ సెక్షన్ 133A(3) ద అసెసింగ్ ఆఫీసర్ మే ఇంపౌండ్, అక్కడ వెళ్ళి అతను ఇన్స్పెక్షన్ చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, ఆర్ ఇంపౌండ్ చేయొచ్చు, ఆ బుక్స్ని తీసుకోవచ్చు. అండ్ బుక్స్ని తీసుకున్న ఒక 15 days టైం, ఆ 15 days అతని దగ్గర పెట్టుకోవచ్చు అనుకుంటా. నెక్స్ట్ ఇంపౌండ్ రిటర్న్ ఈజ్ కస్టడీ ఫర్ హిస్ పీరియడ్ హ్యాజ్ ఈ థింక్ ఫిట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఇన్స్పెక్టెడ్ బై హిమ్. హౌఎవర్ ఈ షెల్ నాట్ ఇంపౌండ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆర్ ద డాక్యుమెంట్ ఎక్సెప్ట్ ఆఫ్టర్ రికార్డింగ్ హిస్ రీజన్ ఫర్ డూయింగ్ సో. ఏమైనా బుక్స్ని రికార్డింగ్ చేయాలి అనుకుంటే, ఏమైనా బుక్స్ని మీరు ఇంపౌండ్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ మస్ట్ బి ప్రొవైడ్ ద రీజన్ ఫర్ అప్లయింగ్. ఈ షెల్ నాట్ రిటైన్ హిజ్ కస్టడీ ఎనీ సచ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆ అదర్ డాక్యుమెంట్ ఫర్ ఎక్సీడింగ్ 15 days. సో అతను ఎన్ని డేస్ పెట్టుకోవచ్చు, ఒక 15 days పెట్టుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ హాలిడేస్ వితౌట్ అప్లైనింగ్ ఆఫ్ prior approval of principal chief commissioner or principal director or director general or principal commissioner of had the case may be. So he shall not retain his custody any such books of account or other documents for exceeding 15 days వితౌట్ అప్లైనింగ్ ఆఫ్ ప్రయర్ పర్మిషన్. సో వాళ్ళ దగ్గర నుంచి ప్రయర్ పర్మిషన్ తీసుకొని ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లేకుంటే ఒక 15 days పెట్టుకోవచ్చు. సో ఇన్ దిస్ కేస్ సిన్స్ ద అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ రికార్డెడ్ హిజ్ రీజన్ని రికార్డ్ చేయాలి కంపల్సరీగా. ఇంపౌండ్ అండ్ పీరియడ్ ఆఫ్ రిటెన్షన్ ఈజ్ ఓన్లీ 12 days ఇంక్లూజివ్ ఆఫ్ హాలిడేస్. ప్రయర్ అప్రూవల్ ఆఫ్ హయ్యర్ అథారిటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో అప్ టు 15 days వరకు పెట్టుకోవచ్చు. 15 days ఎక్సీడ్ అవుతుంటే అతను ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ప్రయర్ పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే లెస్ దెన్ 15 days ఉంది కాబట్టి. హెన్స్ ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఇన్ ఎంటరింగ్ ద ప్రెమిసెస్ అట్ 1 AM and impounding and retaining books of account and other documents inspected by him for 12 days within the power of survey conferred on him under section 133A కింద పవర్స్ ఉన్నదాని ప్రకారమే. However, in case the assessing officer has surveyed the Khyber Cafe only for the purpose of verifying whether the tax has been deducted collected at source in accordance with the provisions of Income Tax Act 1961. సో అతను ఈ పర్పస్ కాకుంటే, ఏది వెరిఫైయింగ్ కాకుంటే, సర్వే కోసం కాకుంటే వేరే పర్పస్ పోతుంటే ఈ కెన్ నాట్ ఎంటర్ ద కేఫ్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ ఇంపౌండ్ అండ్ రిటర్న్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్స్పెక్టెడ్ బై హిమ్ బై వర్చ్యూ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ laid down under section 132A with the provisions of section 133A(3). సో ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ, ఇంపౌండ్ ఇట్లాంటివి మాత్రమే ఉంది, సర్వే చేయడానికి మాత్రమే ఉంది. జస్ట్ చూడడానికి పోతా నేను TDS చేసినా లేదా TCS చేసినా అట్లాంటివి లేవు. నెక్స్ట్ బ్రైట్ లైట్ సైబర్ కేఫ్కి సంబంధించి యాజ్ పర్ సెక్షన్ 133B empowers an income tax authority to enter any place of business during the hours at which such place is open for the conduct of business for the purpose of collecting information. ఏదాని కోసం పోవచ్చు, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం పోవచ్చు, which may be useful for the purpose of Income Tax Act 1961. సో Income Tax Act 1961 ప్రకారం ఏమైనా యూజ్ఫుల్ ఉంటే పోవచ్చు. సో ద సైబర్ కేఫ్ యొక్క బిజినెస్ అవర్స్ ఏమి యాక్చువల్గా ఫ్రమ్ 12 noon to 12 midnight ఫర్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్. అసెసింగ్ ఆఫీసర్ ఎంటర్ ద హోటల్ అట్ 11 PM విచ్ ఫెల్ విత్ ఇన్ వర్కింగ్ అవర్స్. సో అతను విత్ ఇన్ వర్కింగ్ అవర్స్లోనే పోయినాడు. ద క్లైమ్ మేడ్ బై ద సైబర్ కేఫ్ ఓనర్ టు ద ఎఫెక్ట్ దట్ ద అసెసింగ్ ఆఫీసర్ కుడ్ నాట్ ఎంటర్ ద సైబర్ కేఫ్ ఆఫ్టర్ సన్సెట్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. సో అతను ఇన్ అకార్డెన్స్ లా ప్రకారమే పోయినట్టు. ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 133B పర్మిషన్ ఆఫ్ కమిషనర్ ఆర్ ఎనీ అదర్ హైయారిటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఎంటర్ కావడానికి పర్మిషన్ ఏం లేదు, ఎప్పుడు బిజినెస్ అవర్స్లోనే పోతున్నారు కాబట్టి. నెక్స్ట్ సెక్షన్ 133B(3) ప్రొవైడ్ దట్ ద అసెసింగ్ ఆఫీసర్ యాక్టింగ్ అండర్ దిస్ సెక్షన్ షెల్ ఆన్ నో అకౌంట్ ఆర్ రిమూవ్ caused to be removed from place where he has entered any books. In view of this clear prohibition of section 133B, the assessing officer in impounding or retaining with him books of account kept at branch not valid in law. సో అతని దగ్గరనే పెట్టుకోకూడదు బుక్స్ని ఏవైతే తీసుకున్నాడో. సో ఒకవేళ అతని దగ్గర చూసుకోవాలనుకుంటే 15 days వరకు అతనికి పర్మిషన్ ఉంటుంది. 15 days ఎక్సీడ్ అవుతుంటే అతను కంపల్సరీ మళ్ళీ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ కమిషనర్ కానీ డీజీ కానీ ఆ DGIT వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. డూయింగ్ ద సర్చ్ కండక్టెడ్ ఆన్ ప్రెమిసెస్ ఆఫ్ అసెసీ some gold bars were seized by the department from locker of assessee. Assessee voluntarily disclosed some income during course of search. Assessee moved an application before assessing officer for adjusting the tax liability of income surrendered
doing such by sale of seized gold bars. However, said application was turned down by the assessing officer. Examine whether the action of assessing officer is justified in light of relevant provisions. So మనం ఏం చేసినారు, కొన్ని అసెట్ని సీజ్ చేసినారు. ఆ అసెట్ని సీజ్ చేసిన తర్వాత ఆ అసెట్కి సీజ్ చేసిన దానికి సంబంధించి అసెస్సీ వచ్చేసి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ అప్లికేషన్ని ఎట్లా తీసుకుంటారు అంటే ఏదైనా ట్యాక్స్ లయబిలిటీ వచ్చింటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ వరకు పెట్టుకొని రిమూవ్ చేసుకోవచ్చు. మిగతా అమౌంట్ని అతనికి ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ విత్ ఇన్ 30 days లోపల పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాజ్ పర్ సెక్షన్ 132B ద అమౌంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీలో అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఇంక్లూడ్ కాదు. అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ డిటర్మైన్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 153A మే బి రికవర్డ్ అవుట్ ఆఫ్ అసెట్ సీజ్డ్ అండర్ సెక్షన్ 132 ప్రకారం. సో ఏదైతే మనం సీజ్ చేస్తామో 132 ప్రకారం సీజ్ చేసిన దానిలో 132B కింద ఏదైతే లయబిలిటీ వస్తుందో ఈ 133Bకి సంబంధించిన లయబిలిటీ ఎప్పుడు వస్తుంది, 153A కింద అసెస్మెంట్ చేస్తే అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ రావచ్చు. ఎంతైనా అమౌంట్ రాయని ఆ అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ని మనం ఎగ్జిస్టింగ్ లయబిలిటీ అంటాము. సో ఎగ్జిస్టింగ్ లయబిలిటీ పోస్టులేటరీ లయబిలిటీ దట్ ఈజ్ క్రిస్టలైజ్డ్ బై అడ్జుడికేషన్. లైక్వైజ్ ఏ లయబిలిటీ ఈజ్ డిటర్మైన్డ్ ఓన్లీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్. సో అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేదే క్రిస్టలైజేషన్ ఉంటుంది. అంటిల్ ద అసెస్మెంట్ ఈజ్ కంప్లీటెడ్ ఇట్ కెన్ నాట్ బి పోస్టులేటెడ్ దట్ ద లయబిలిటీ హ్యాస్ బిన్ క్రిస్టలైజ్డ్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద లయబిలిటీ ఈజ్ డిటర్మైన్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ దెన్ ఇట్ వుడ్ స్టాండ్ క్రిస్టలైజ్డ్ అండ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ విచ్ డిమాండ్ కెన్ బి రైజ్డ్ అండ్ రికవరీ కెన్ బి ఇనిషియేటెడ్. సో వన్స్ అసెస్మెంట్ కంప్లీట్ అయితేనే ఆ కంప్లీట్ అయిన తర్వాతనే ఏదైతే ఆర్డర్ పాస్ చేస్తామో అప్పుడే మనకి ప్రాపర్ లయబిలిటీ అనేది బయటకు వస్తుంది. ప్రాపర్ లయబిలిటీ బయటకు వచ్చిన తర్వాతనే ఆ లయబిలిటీని మనం ఆర్డర్ని పాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఏది రికవరీ ప్రొసీజర్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు. అకార్డింగ్లీ ద అసెస్సీ మే మేక్ అన్ అప్లికేషన్ టు ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఆన్ విచ్ అసెస్ వార్ సీజ్డ్. ఎప్పుడైతే మనకి అసెస్ సీజ్ అయినావో ఆ మంత్ యొక్క ఎండ్ నుంచి 30 days లోపల అసెస్సీ అనేవాడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. However, in the present case, the assessee moved an application before assessing officer for adjustment of tax liability on income surrendered doing such by sale of seized gold bars. In this case, assessment is not completed and liability has not been crystallized. Therefore, action of assessing officer in turning down the application of the assessee is in order. Since the assets seized cannot be adjusted against the tax liability on income surrendered during the search. So during the search కొన్ని గోల్డ్ బార్స్ని ఇచ్చి సార్ ఇంకా ఇది క్లోజ్ చేసేయండి అని చెప్తున్నా అంటే అది కరెక్ట్ కాదు. అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత నేను ఎంత లయబిలిటీ వస్తుందో అంత లయబిలిటీ తీసుకొని అంత లయబిలిటీకే క్లోజ్ చేయాలి. అంతేకాని డూయింగ్లోనే కొంత అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ని తీసుకొని ఆ అప్లికేషన్ని క్లోజ్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? Mrs. M and Co., a property concern of Mr. Manan, failed to furnish its return of income for assessment year 21-22 within due date of under section 139(1). కింద డ్యూ డేట్ ఏమేమి నార్మల్ కేసు వాళ్ళకైతే 31st July అండ్ ఆడిట్ కేసు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 31st October అండ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మీద ఎవరైతే డీల్ చేస్తుంటారో వాళ్ళకి 30 November is the due date. The assessing officer in turn lodged a complaint against the proprietary under section 276 CC. The tax payable on assessed income has reduced by the tax deducted at source and advance tax paid 1,40,000. So ఏం జరిగింది ఇక్కడ, ద ట్యాక్స్ పేయబుల్ అసెస్డ్ ఇన్కమ్ రెడ్యూస్డ్ బై ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్ 1,40,000. మిస్టర్ Manifel an appeal before CIT against the order of assessment and got part relief. According to assessing officer passed an order giving effect to the order. The tax payable has an order. Assessing officer was 18,500. The assessing officer accepted the order CIT and did not prefer an appeal against the ITAT. So ITATకి పంపేయడం లేదు అప్పీల్కి సంబంధించి. మిసెస్ M and Co. seek your advice on the maintainability of proceedings under section 276 CC. Also briefly mention, would your answer be different if M and Co. is a private limited company? M and Co. property concern ఉన్నప్పుడు ఎట్లా, M and Co. private limited company ఉన్నప్పుడు ఎట్లా? ఓకే, ఫస్ట్ది సెక్షన్ 276 CC అని చెప్తా అంటే ప్రొవైడ్ ఫర్ prosecution for willful failure to furnish return of income within prescribed time.
So 276cc provides for prosecution for willful failure to furnish return of income within the prescribed time. ఇక్కడ ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేయలేదో అది కూడా విల్ఫుల్గా ఫైల్ చేయలేదో వాళ్ళని ప్రాసిక్యూషన్ చేసే పవర్ 276cc ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ where tax would have been avoided had to fail not been discovered since the amount of tax which would have been avoided does not exceed 25 lakhs. The imprisonment would be term 3 months or to 2 years. సో మీ అమౌంట్ అనేది ట్యాక్స్ లయబిలిటీ అవాయిడ్ చేసిన ట్యాక్స్ లయబిలిటీ అనేది 25 lakhs ఎక్సీడ్ కాకుంటే డస్ నాట్ ఎక్సీడ్ 25 lakhs, మీ ఇంప్రిజన్మెంట్ అనేది మినిమం 3 months అండ్ మ్యాక్సిమం 2 years ఉంటుంది. ఇన్ అడిషన్ ఫైన్ వుడ్ బి ఆల్సో అట్రాక్టెడ్. హవెవర్ ఇన్ కేస్ వేర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 21-22 హ్యాస్ నాట్ ఫైల్ విత్ ఇన్ డ్యూ డేట్. సో విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయడు. ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్ విల్ నాట్ బి అట్రాక్టెడ్ ఇఫ్ ద ట్యాక్స్ పేయబుల్ బై ద పర్సన్ అదర్ దెన్ కంపెనీ ఆన్ ద టోటల్ ఇన్కమ్ డిటర్మైన్ ఆన్ రెగ్యులర్ అసెస్మెంట్. సో ఇది కంపెనీ వాళ్ళకి. అండ్ యాజ్ రెడ్యూస్డ్ బై అడ్వాన్స్ ట్యాక్స్ ఇఫ్ ఎనీ పేడ్ అండ్ ఎనీ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ డస్ నాట్ ఎక్సీడ్ 10,000. సో మీ యొక్క ట్యాక్స్ లయబిలిటీ అనేది 10,000 ఎక్సీడ్ కాకుండా మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ పర్సన్ వచ్చేసి అదర్ దెన్ కంపెనీ అయితే ఈ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ ఏమి కాదు, ప్రాసిక్యూషన్ ప్రొవిజన్ అనేది ఏమి అప్లికబుల్ కాదు. ఇన్ దిస్ కేస్ నాట్ ఓన్లీ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిసెస్ M&Co Co proprietary concern for assessment year 21-22 as per the original order of assessment exceed 10,000 but the reduced tax liability 18,500 as a result of order commissioner also exceeds 10,000. Therefore, since tax liability of proprietary concern on final assessment was determined 18,500 which exceeds 10,000, prosecution proceedings are maintainable. In case company also the answer would be same, prosecution proceedings would be maintainable. సో మీ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎప్పుడైతే 10,000 అబోవ్ వస్తుందో అప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసుకోవాలి. ఆర్ వాటికి సంబంధించిన అమౌంట్ ఒకవేళ లెస్ దెన్ 10,000 ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ట్యాక్స్ అవాయిడెన్స్ అనేది 25 lakhsకి దగ్గర ఉంటే మీకు ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 3 months or 2 years వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 MTP November 21కి సంబంధించిన MTPలో వచ్చినది. ద అసెసింగ్ ఆఫీసర్ ఇష్యూడ్ నోటీస్ అండర్ సెక్షన్ 133కి నోటీస్ ఇచ్చినాడు with prior permission of prior approval of principal director to 4 banks requiring particulars relating to customers in specific format duly verified in prescribed manner. సో ఒక బ్యాంక్స్కి ఒక 4 బ్యాంక్స్కి పర్టికులర్ యొక్క కస్టమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలని ప్రయర్ పర్మిషన్ తీసుకొని అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళకి నోటీస్ని ఇష్యూ చేసినారు. ఎనీ ప్రొసీడింగ్స్ పెండింగ్ అగైన్స్ ద సెడ్ కస్టమర్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ ద బ్యాంక్ ఇన్ రిఫ్యూజింగ్ టు ఫర్నిష్ పర్టికులర్స్ యాజ్ రిక్వైర్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. బట్ బ్యాంక్ ఏం చేసిందంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని ఫర్నిష్ చేయలేదు అసెసింగ్ ఆఫీసర్కి. నౌ యాజ్ పర్ సెక్షన్ 133(6) ఏం చెప్తారంటే పవర్ హీస్ గివెన్ టు అసెసింగ్ ఆఫీసర్ టు ఇష్యూ నోటీస్. సో ఎప్పుడైతే అసెసింగ్ ఆఫీసర్ 133(6) ప్రకారం అసెసింగ్ ఆఫీసర్కి నోటీస్ని ఇష్యూ చేసే పవర్ ఉంది ఫర్ ది పర్పస్ ఆఫ్ ద యాక్ట్. రిక్వైరింగ్ ఏమేమి అడగవచ్చు, రిక్వైరింగ్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ కంపెనీస్ కూడా టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ పాయింట్ or matter or to furnish statement of accounts or affairs verified in the manner specified by assessing officer as may be useful or relevant to or inquiry or proceedings under the act. Therefore, provisions of this section can be invoked even in case of any inquiry and it not necessary that any proceeding should be pending against the customer for the same. So, however, in respect of inquiry in case where there is no proceedings is pending, proceedings pending lekunte the power cannot be exercised by the income tax authority below the rank of principal director or principal commissioner or commissioner. So other than జాయింట్ డైరెక్టర్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళకి మాత్రమే పవర్స్ ఉన్నవి. ఎప్పుడు ఒకవేళ వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఏం లేకుంటే పెండింగ్ ప్రొసీడింగ్స్ ఏం లేకుంటే పెండింగ్స్ ఉంటే వీళ్ళే తీసుకోవచ్చు, పెండింగ్స్ లేకుంటే వీళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళు తీసుకోవచ్చు జేడీ ఆర్ డీసీ ఆర్ DD or AD without prior approval of principal director or principal commissioner or commissioner as the case may be. Therefore, assessing officer can issue notice under section 133(6) asking for particular relating to customer in the specified format duly verified in the prescribed manner for banking company, even
even if no proceedings is pending against such customer provided he has obtained the prior approval of. సో అతను వాళ్ళని బ్యాంక్ని అడగాలంటే అతను ఏం చేయాలంటే ఫస్ట్ అది ఎందుకంటే బ్యాంక్ మీద ఏ ప్రొసీడింగ్స్ లేవు కాబట్టి ప్రొసీడింగ్స్ లేమన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఉంటే నువ్వు అపాయింట్ అయ్యింటే ఏమైనా ఇన్ఫర్మేషన్ అడగవచ్చు. ప్రొసీడింగ్స్ ఏం లేని బ్యాంక్ని క్లియర్ కట్ ఉన్న బ్యాంక్ని నువ్వు పోయి ఇన్ఫర్మేషన్ అడగాలంటే నీకు ఈ పవర్స్ ఉండాలి. నీకు ఈ పవర్స్ ఎక్కడి నుంచి వస్తావంటే ప్రిన్సిపల్ డైరెక్టర్ నుంచి కానీ ఆ డైరెక్టర్ నుంచి కానీ ఆ ప్రిన్సిపల్ కమిషనర్ నుంచి కానీ ఆ కమిషనర్ నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి పవర్ తీసుకోవచ్చు. హెన్స్ ఇన్ సచ్ కేస్ action of bank in refusing to provide a particulars relating to customer has required by the assessing officer on the ground no proceeding was pending against a customer is not correct. సో వీళ్ళ దగ్గర నుంచి పవర్స్ని తీసుకుంటే ఆ బ్యాంక్స్ రిఫ్యూజ్ చేయడానికి ఏం లేదు, కంపల్సరీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. నోట్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ కెతోరర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ held that information of general nature could be called from bank in the case since notice has been issued after obtaining approval of commissioner. సో నువ్వు నార్మల్గా ఒక నోటీస్ని ఇష్యూ చేయాలంటే నీకు కంపల్సరీగా కమిషనర్ యొక్క అప్రూవల్ ఉండాలి. ద అసెసింగ్ అథారిటీ హ్యాస్ నాట్ ఎరోడ్ ఇన్ ఇష్యూయింగ్ నోటీస్ టు ద అసెసీ రిక్వైరింగ్ దెమ్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అకౌంట్ హోల్డర్స్. ద సుప్రీం కోర్ట్ therefore held that for such inquiry under section 133(6) the notice could be validly issued by the assessing authority. సో అసెసింగ్ అథారిటీ కంపల్సరీ పవర్ తీసుకున్న తర్వాతనే అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రిన్సిపల్ హయ్యర్ అథారిటీ నుంచి పవర్ తీసుకున్న తర్వాతనే నోటీస్ని ఇష్యూ చేయాలి. ఎప్పుడైతే ప్రొసీడింగ్స్ లేని బ్యాంక్లోనే వెళ్తుంటే ఒకవేళ బ్యాంక్స్లో ఆల్రెడీ ప్రొసీడింగ్స్లో ఉంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్ అసెస్మెంట్ ప్రొసీజర్ నెక్స్ట్ వీడియోలో.